దేవుని స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలమ్మ. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. బైబిల్ తీసుకోండి. 133వ కీర్తన. సహోదరుల ఐక్యత కలిగిన నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండ మీదకి దిగి వచ్చే హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన సెలవిచ్చింది ప్రతిదీ నెరవేరుతుంది. కాకపోతే మనం ఏంటంటే అశ్రద్ధ చేస్తున్నాం, నిర్లక్ష్యం చేస్తున్నాం. అదే విధంగా కాకోకుండా ఆయన ఆజ్ఞలన్నీ మనం గైకొనాలని ఆశపడుతున్నాను. ఆదికాండం 13:8. కాబట్టి అబ్రాహాము, మనము బంధువులము కనుక నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం పుట్టనేలా. ఏంటంటే ఆ అబ్రహాము గారును లోతు గారు అన్నమాట. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు బంధువులే. కాకపోతే ఏంటంటే పశువుల కాపర్లు ఉంటారు కదా, ఆయనకి పశువుల కాపర్లు ఉన్నారు, వీళ్ళకి పశువుల కాపర్లు ఉన్నారు కదా. వాళ్ళకి ఏంటంటే కలహాలు, పంతాలు, పట్టింపులు, ఒకళ్ళు చూసి ఒకళ్ళకి వాళ్ళేమీ అధికారులు ఏం కాదు. పని వాళ్ళు అయినప్పటికైనా వాళ్ళు కూడా పడట్లేదు అన్నమాట. ఆ విధంగానే వాళ్ళు కూడా ఏం చేశారంటే, అబ్రాహాము, మనం బంధువులము కనుక నాకును నీకును నా పశువుల కాపులకు నీ పశువుల కాపులకు కలహము ఉండకూడదు. ఏంటంటే మన ఇద్దరం బంధువులం కాబట్టి ఈ పశువుల కాపులకి కలహాలు వచ్చినాయి బట్టి దాన్ని బట్టి మనం కూడా కలహపడతామేమో. కాబట్టి అటువంటి కలహము మనకి ఉండకూడదు. ఈ దేశమంతా నీ ఎదుటనున్నది. దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళినను నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన నేను ఎడమ తట్టుకును వెళ్ళుదని లోతుతో చెప్పగా, అప్పుడు ఏం చేస్తారు అబ్రహాం గారు, నువ్వెటు వెళ్తావు, నువ్వు కోరుకో, నీకేది ఇష్టమో, నీకేది మంచిది అనిపిస్తే అది కోరుకో. నువ్వు కోరుకోగా మిగిలింది ఉంటే అది నేను తీసుకుంటాను, అంతేగాని నీకంటే ముందు నేను కోరుకోనని ఆయన ఏం చేస్తారు అబ్రహాం గారు లోతు గారితో చెప్పారు అన్నమాట. అయితే లోతు గారు చెప్పారు. ఆ లోతు గారు దాని ప్రకారంగా ఆయన చేశాడనమాట. హెబ్రీలు 13:1. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడు, ఆతిథ్యము చేయ మరొకటి. దాని వలన కొందరు ఎరుగకయ్యే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చరే. సహోదర ప్రేమ నిలవరముగా అంటే స్థిరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకటి. వాళ్ళకి ఏంటంటే ఆతిథ్యం చేయటం అంటే ఇద్దరిని ఇవ్వటానికి చేయటానికి మనం కూడా దాతృత్వం కలిగి ఉండాలని చెప్తున్నాడు అనమాట. దాని వలన కొందరు ఎరుగకయ్యే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. దానివలన కొంతమంది ఎరుగక అంటే అబ్రహాం గారు శారా గారు మమ్రే వృక్షం దగ్గర ఉన్నప్పుడు దేవదత్తులు వచ్చారు. వచ్చేటికి ఆ దేవదత్తులు అన్న సంగతి తెలుసు, అబ్రహాం గారికి తెలుసు, కానీ శారా గారికి తెలియదు. అయితే ఏం చేశారు, ఆయన పరుగుని వెళ్ళి ఆ దేవదత్తులు కూడాను ఆతిథ్యం ఇచ్చారు. వాళ్ళకు రొట్టెలు చేసి, శారమ్మ గారు రొట్టెలు చేశారు. అబ్రహాం గారేమో పశువుల మందకి వెళ్ళిపోయి మంచి పశువులు వధించి తెచ్చి పెట్టారనమాట. అప్పుడే ఆయన ఏంటంటే మరలా మరుసటి దినం వచ్చినప్పటికి నీ భార్య బిడ్డని కానీ అంటే అలగలి గారు చెప్పినప్పుడు ఆవిడేం చేసి శారమ్మ గారు ఏం ఆడవాళ్ళకి అనుమానం ఎక్కువ కదా, నవ్వుతుంది. నవ్వున తర్వాత నువ్వు నవ్వునేలా అని అడిగితే నేను నవ్వలేదు అని ఆవిడ ఆ అమ్మాయి అంటదనమాట. అలా కాకుండా ఏంటంటే సహోదర ప్రేమ నిలవరముగా నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి. ఆతిథ్యం చేయటం కానీ ఎవరన్నా పొరుగు వారు వచ్చినప్పటికైనా వాళ్ళు కావాల్సింది ఇటు అన్నమైతే అన్నము, ఆహారం అయితే ఆహారం, వస్త్రం అయితే వస్త్రం, దాహం అయితే దాహం, ఏదో ఒకటి ఇచ్చి. ఇప్పుడు ఏంటంటే ఫ్యాషన్లో వచ్చేసి టీలు అడుగుతున్నారు. టీ అయినా సరే ఏంటంటే ఎలాగా మనం కాసుకుంటాం కాబట్టి అందులో కొంచెం వాళ్ళకి ఇచ్చి ఆతిథ్యం చేయాలన్నమాట. దానివల్ల కొందరు ఎరుగకయ్యే దేవదూతలకు ఆతిథ్యం చేయాలి. దానివల్ల కొంతమంది ఏంటంటే అబ్రహాం గారు శారా గారు అనమాట ఎరుగక వారికి ఏం చేశారు, ఆతిథ్యం ఇచ్చారనమాట. ఆ విధంగానే చేయాలని ఆయన ఆశపడతాడు అన్నమాట. నిర్మాకాండం 29:7.
అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతని అభిషేకింపవలెను. మరియు నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాలను తొడిగింపవలను. ఎవరంటే ఈయన అహరోను గారు అన్నమాట. ఆయనకి అభిషేకం అనమాట. అభిషేకం చేస్తామంటే అది ఉంది కదా, అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగి అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. పరిమళ తైలం అంటే అది చాలా విలువైంది, చాలా మంచిది, చాలా గొప్పదనమాట పరిమళ తైలం అంటేనే. అలాగేంటంటే సహోదరులు ఐక్యత కలిగిన ఎంత మేలు, ఎంత మనోహరం. అటువంటి ఐక్యత ఎవరికోగానే ఉండట్లేదండి. ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు అసూయలు, కలహాలు, క్రోధాలు, ఏంటంటే మనుషులు మంచిగానే మాట్లాడతారు, మనుషులు మంచిగానే ఉంటారు. ఏంటంటే ఒకళ్ళు చూసి ఒకరికి పడట్లేదు ఈ రోజుల్లోనూ. తల్లిదండ్రులకే పడతలేదు, తల్లికే బిడ్డకే పడతలేదు, భార్య భర్తలకు పడతలేదు. అందరూ పంతాలు పట్టింపులు ఉన్నారు. అలా కాకోకుండా ఎవరెలాగా ఉన్నా మనకు అనవసరం. మనం దేవునిలో ఉంటున్నాం కాబట్టి దేవుని వాక్యానుసారం, దేవుని చిత్తానుసారం, దేవుని ఇష్టానుసారంగా మనం మెసులుకోవాలని నేను ఆశపడుతున్నాను. అలాగే ఏంటంటే అందుకనే సహోదరుల ఐక్యత కలిగి నిలుస్తుంటే ఎంత మేలు, ఎంత మనోహరమో. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలముల వలె ఉండును. సియోను కొండ మీదకి దిగి వచ్చి హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అచ్చట నుండవలని యెహోవా సెలవిస్తున్నాడు. అవి ఏంటంటే అలాగ ఉన్నప్పుడు మనము ఆశీర్వాదం ఇస్తుందంట, శాశ్వత జీవం కూడా ఆయన ఇవ్వటానికి సంసిద్ధంగా ఉన్నాడు. కాకపోతే ఏంటంటే మనమే నిర్లక్ష్యం చేస్తున్నాం, అశ్రద్ధ చేస్తున్నాం. ఆయన అంటే లెక్క లేకోకుండా ఆయన దినమెల్లా ఆయన చేతులు మన వైపు చాపుతున్నారు. ఆయన సన్నిధికి వెళ్ళాలని, ఆయన సన్నిధిలో కనపడాలని, ఆయన సన్నిధిలో నిలబడాలని, ఆయన వాక్యానుసారంగా జీవించాలని, చిత్తానుసారంగా జీవించాలని, ఆయన మాటను అనుసరించాలని ఆయన ఇప్పుడు మన వైపే చేతులు చాపుతున్నాడు. మనమైతే ఏంటంటే ఎప్పుడు మానవుడు హృదయం ఎప్పుడు పాపంతోనే నిండి ఉంటుంది అనమాట. ఎందుకంటే పాపం అంటే శరీరమే చేయక్కర్లేదు, మాట వలన, తలంపు వలన, క్రియ వలన, ఆలోచన అంతరంగం వలన అనేక రకాల పాపాలు ఉన్నాయి. అలాగ చేస్తున్నాం, అంతేగాని శరీరమే చేయట్లేదు. అంటే ఏంటంటే ఆజ్ఞ అతిక్రమే పాపము. అది చేయకూడదు అన్నామనుకో, మనం చేసామన్నది పాపంతో సమానం. అలా కాకుండా వాటికి కూడా దూరంగా, పాపానికి దూరంగా పారిపోమన్నాడు ఆయన. అలాగే పాపానికి మనం దూరంగా పారిపోదాము, పాపంలో ఉండకూడదు, పాపం చేయకూడదు, పాపం వినకూడదు, పాపం చూడకూడదు అనమాట. ఆ విధంగా మనం ఉన్నప్పుడు దేవులు ఎన్నో ఎందుకంటే మనమే కాదు, మన బిడ్డలు తరాలు 1000 తరాలు అన్నాడు ఆయన. దేవుని అన్ని తరాలు 1000 తరాలు అన్నాడు. 1000 తరాలు దీవిస్తాను అన్నాడు. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగిన వాడు. ఎందుకంటే మానవుల వాగ్దానం కాదు, ఇది దేవుని వాగ్దానం. దేవుని దగ్గర నమ్మదగినది, అది పూర్ణాంగీకారం కలది, అది నెరవేరుతుంది కూడాను. ఏంటంటే మనం ఏంటంటే దేవుని నమ్మక జరుగుతుందేంటి అనుకుంటాం. కానీ ఆ విధంగా కాకోకుండా జరుగుతుందని ఆయన వాక్యంలో చెప్తున్నాడు. జరుగుతుంది కూడాను, మనం అనిపిస్తున్నాం. కాకపోతే ఏంటంటే చెప్పుకుంటలేదు, మనం అనుభవిస్తున్నాం. నేను చాలా అనుభవించాను ఆయన వల్ల, ఆయన మేళ్ళు, ఆయన ఉపకారాలు చాలా అనుభవించాను. అలా కూడా మీరు కూడా అనుభవించాలని నా ఆశ, నా కోరిక. ఎందుకంటే దేవుళ్ళో మనం ఉన్నప్పుడు మనకి ఏ లోటు, ఏ కొరత ఉండదు. ఎందుకు మనం ఆయన ఎంతసేపు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించమన్నారు. అటు ఆత్మని మనం పొందుకోవాలని, ఆ ఆత్మతో ఆయన ఆరాధించాలని, ఆయన మహిమపరచాలని, ఆయన కొనియాడాలని ఆయన ఆశపడుతున్నాడు అనమాట. ఆ ఆశను మనం నెరవేర్తించి ఆయన వాక్యానుసారం, చిత్తానుసారం, ఆయన ఇష్టానుసారంగా మనం నడిచినప్పుడు ఆయన ఏంటంటే మన ప్రతి అవసరం, అక్కర, లోటు, సమస్యలన్నీ తీర్చడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కనుక ఆ విధంగా మనం దేవుని పొందుకోవాలని అనుకుంటున్నాను. ఈ వాక్యం దేవుడు దీవించిన ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకుందాము. స్తోత్రం ప్రభా. ఇదిగో తండ్రి, ఈ వాక్య ధ్యానం చేసాను ప్రభా. సహోదరుల ఐక్యతగా నిలిచితే ఎంత మేలు, ఎంత మనోహరం అన్నప్పుడు బట్టి ఐక్యత లేక చాలామంది బిడ్డలు ప్రభా ఎన్నో రకాలుగా దుర్భాషలు మాట్లాడుకుంటున్నారు. ఎన్నో రకాలుగా అనుమానాలతో, పెనుభూతాలతో అనేక రకాలుగా ఉంటున్నారు ప్రభా. ఆ విధంగా కాకుండా ఐక్యత దయచే ప్రభా. ప్రతి బిడ్డ కూడా ఐక్యత అనుగ్రహించి ప్రభా. మీకు స్తోత్రం తండ్రి. భార్య భర్తల ఐక్యత, అక్కజల్లుల ఐక్యత, అన్నదమ్ముల ఐక్యత, తల్లి బిడ్డ ఐక్యత, అటువంటి ఐక్యత, ఇరుగు పొరుగులతో ఐక్యత కూడా ఉండటానికి సహాయం చేయ ప్రభా. మీకు స్తోత్రం తండ్రి.
మీ వాక్యలు సున్న కానీ పొలి కానీ తీసివేలు సమస్తం నెరవేరుతుంది, సమస్తం జరుగుతుంది కనుక మీ వాక్యానుసారం చిత్తానుసారం ఇష్టానుసారం నడిపించిన ప్రభావ మీకే స్తోత్రం తండ్రి. చదువుకునే బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ప్రభావ 1వ క్లాస్ 10th ఇంటర్ డిగ్రీ ఆయా కోర్సులు చదువుతున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభావ. జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి ప్రభావ మీకే స్తోత్రం తండ్రి. నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగాలు లేక డిగ్రీలు చదువు బికారోళ్ళకు రోడ్ల మీద తిరుగుతున్నారు. దయతో కనికరించండి ప్రభా. ఆ బిడ్డలపై ఉదయకాంత ప్రకాశించు బాటనోత్తరం ఏర్పాటు చేసి మీ నామానికి గంత తెచ్చుకుని ప్రభా. యవనస్తుల ప్రభా అనేక మంది బిడ్డలు ఉన్నారు ప్రభా. స్త్రీలు పెద్ద మగవారు ఆడవాళ్ళు కూడా బిడ్డలు కూడా ఉన్నారు కనుక ఆ బిడ్డల కొరకు సాటిన సహవాసాలు సంపూర్చండి, సిద్ధపరచండి, వెతకండి, బయలుపరిచి తోడుకురా ప్రభు. అవి ఎముక రక్తం మాంసం ఎక్కడ సంపూర్చండి, బయలుపరచండి ప్రభు. మీకే స్తోత్రములు తండ్రి. అలాగే ప్రభు వివాహాలు చేసుకోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, ఏది కావాలన్నా ధన సహాయం కావాలి కనుక ప్రభు దయతో జ్ఞాపకం చేసుకుని ద్వారాలు తెర నిధులు సమకూర్చండి. ఆకాశవాకాలు నింపండి, పట్టజాలు తిరుగుమరించి గొప్పదాన్ని చేకూర్చి పైన సహాయం పంపించి బిడ్డలు ప్రతి అవసర అక్కడ లోటు సమస్యను మీ నామాలు భర్తీ చేసి ఇంకా మీ నామానికి గంత తెచ్చుకుని మేము తెచ్చుకో ప్రభావ. మీకే స్తోత్రంలే. గర్భిణీలు జ్ఞాపకం చేసుకుని బిడ్డలకు సకాలం సులభమైన కానుక దయచేయండి. బిడ్డ తల్లిని జ్ఞాపకం తల్లిని బిడ్డను కూడా మేస్తారు భద్రపరచండి. బిడ్డలు లేని తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. గర్భధరలతో మాట్లాడి గర్భధరలు తెలిసి సంతానం వదులుగా తయారు చేసి వారికి ఉన్న నిందను తొలగించి అవమానం తొలగించి మీ నామానికి గంత తెచ్చుకుని మేము తెచ్చుకుని ప్రభావ. ప్రయాణాలకు బయలుదేరుతున్నారు కూడా గమ్మి విడిచిపెడుతున్నారు కానీ గమ్యం చేరలేకపోతున్నారు ప్రభావ. యాక్సిడెంట్లు ప్రమాదాల ద్వారా అక్కడికక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు ప్రభా. అలా కాకుండా తండ్రి ప్రతి బిడ్డ వారు గమ్యస్థానం చేర్చండి. చేరి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని బిడ్డలకి జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యం మీ ప్రభావ. మీకు ఇస్తూ అవుతుంది. హాస్పిటల్లో బాధపడుతూ రోగులు జ్ఞాపకం చేసుకో తండ్రి. మీకు ఇస్తూ అవుతుంది తండ్రి. ఆ బిడ్డలకు ప్రభా ఇదిగో తల్లి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లను, నర్సులను, కాంపౌండ్ మిషన్లు మరుగుపరిచి మీరే తగిన ట్రీట్మెంట్ చేయండి ప్రభా. ఆ బిడ్డలు కూడా సంయోచిత జ్ఞానం వేయండి ప్రభావ. మీకు ఇస్తూ అవుతుంది తండ్రి. ఆ బలహీనత గద్దించి దూరపరుస్తారు మీ పారదోరి తీసవతల పారు సముద్రంలో నెట్టివి సభలకు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి లేవనెత్తి నడిపించి ఆ బిడ్డలు మీ సాక్షులుగా పనిముట్లుగా పాత్రలుగా మలుచుకో ప్రభా. మీకే స్తోత్రం గొప్ప తండ్రి. సహాయం చేయండి ప్రభావ. అలాగే తండ్రి గృహాలు లేని బిడ్డలు చాలామంది ఉన్నారు ప్రభా. ఆ బిడ్డలు గృహాలు దాయిచ్చండి. తలదాచుకోవడానికి స్థలం లేదు ప్రభావ. నక్కలకు బరువుని ఆకాశ పక్షులు గూరును కానీ మానవుడు తలదాచుకునే స్థలం ఉండట్లేదు ప్రభావ. దయతో కనికరించండి. అధికారులతో ఆఫీస్తో మాట్లాడకూడదు. అధికారితో ప్రభుత్వ అధికారులతో మీరే మాట్లాడి ఆ బిడ్డలకు సహాయం చేసి మీ నామానికి గంత తెచ్చుకుని ప్రభావ. మహిమ తెచ్చుకోండి ప్రభావ. మీకే స్తోత్రం. అలాగే ప్రభు ప్రతి బిడ్డను కూడా ప్రతి బిడ్డకి ఏదో సమస్య, ఏదో నీరసం, ఏదో బలహీనత, ఏదో అవసరతలు కానీ లేని బిడ్డ ఎవరో లేదు ప్రభావ. బలహీనలు లేని ఎవరో లేరు ప్రభావ. ప్రతి బిడ్డను కూడా మీ స్వాధీనంలో ఉంచుకుంటాను, మీ ఆదరణ ఉంచుకుంటాను. ఎందుకంటే ప్రతి బిడ్డ మీ పనిబట్టి మీ పాత్ర ప్రభావ. మీ స్వహస్తాలతో చేసుకుని రక్తించి ప్రాణం శరీరాన్ని మా కొరకు సమర్పించండి. గొప్ప తండ్రి మీరు తెలుసుకుంటే బిడ్డలకు జ్ఞానోదయం కలుగు చేసి కనుపు కలుగు చేసి అందత్వం తొలగించిన మనోనేతలు తెరివి ఆ బిడ్డలు మీ వైపు తిరగటానికి మీ వైపు తిరగటానికి బిడ్డలతో మీరే మాట్లాడి సహాయం చేసాం కానీ మీ నామానికి గంత తెచ్చుకుంటాను, మేము తెచ్చుకుంటాను. ఎస్ఐ పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.